ఫ్రెండ్స్, ప్రతి మార్నింగ్ మనకు ఒక న్యూ హోప్, ఒక లైట్ ని తీసుకుని వస్తుంది. మనం రోజు మొత్తం ఫ్రెష్ గా, ఎనర్జెటిక్ గా, మనసు పెట్టి వర్క్ చేసేలా మన డేని స్టార్ట్ చేయాలి. కానీ ఇది మీరు ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ ఫాలో అయితే మాత్రమే జరుగుతుంది. సో మీ డేని ముందు కన్నా బాగా ప్రొడక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్గా చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలో నేను మీకు ప్రతి గొప్ప మనిషి ఫాలో అవ్వమని చెప్పే 10 మార్నింగ్ హ్యాబిట్స్ షేర్ చేస్తున్నా. ఒకవేళ మీరు వీటిని మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటే మీ ప్రతి డే బాగా ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రతి వీక్, ప్రతి మంత్ అండ్ ప్రతి ఇయర్ ఇలా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూసి వీడియోలో చెప్పినవి అన్ని ఇంప్లిమెంట్ చేస్తే. సో అవేంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10, టేక్ కోల్డ్ షవర్. మీకు జలుబు లేకపోతే మార్నింగ్ కోల్డ్ వాటర్తో స్నానం చేయటం మిమ్మల్ని కంప్లీట్గా లేపడానికి, అలసట రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందని ప్రూవ్ అయింది. ఇది మీ మైండ్ని క్లియర్ చేసి మీ ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే కోల్డ్ వాటర్తో స్నానం చేయడం వల్ల మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీని హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేస్తాయి. ఒకవేళ చలి తట్టుకోలేం భయ్యా అని అంటే ఒక్క 10 మినిట్స్ చెమటలు పట్టేలా ఎక్సర్సైజ్ చేసి కోల్డ్ షవర్ చేయండి. ఆ మజానే వేరు. హాట్ వాటర్ వద్దు, కోల్డ్ వాటరే కావాలి అంటారు. నెంబర్ 9, డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన బ్రెయిన్లో 73% పార్ట్ లిక్విడ్ అండ్ వాటర్తో కలిసి ఉంటుంది. ఇంత తెలిసినా కూడా అందరూ లేచాక వాటర్ తాగరు. ఒకవేళ తాగినా రాంగ్ వేలో నుంచుని ఫాస్ట్గా తాగేస్తారు. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. మీ ప్రొడక్టివిటీని తక్కువ చేయడంతో పాటు మీ బాడీకి కూడా హార్మ్ చేస్తుంది. అందుకే మీరు మార్నింగ్ లేచాక ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క సిప్ చాలా మెల్లగా వాటర్ తాగాలి. ఇదే కాకుండా ఒకవేళ మీరు మార్నింగ్ లెమన్ వాటర్ తాగితే ఇంకేం చెప్పాలి, ఇదే మీ మార్నింగ్ని ఇంకా ప్రొడక్టివ్గా చేస్తుంది. ఎందుకంటే లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బాడీలో WBC ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి గ్లోయింగ్ స్కిన్ కూడా ఇస్తుంది. ఇది మీరు ఒక ఎనర్జీ డ్రింక్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఒక్కసారి దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నెంబర్ 8, బ్రేక్ఫాస్ట్. మన హ్యూమన్ బాడీని ఒక వెహికల్తో కంపేర్ చేయొచ్చు. ఎలా అయితే వెహికల్కి మూవ్ అవ్వడానికి ఫ్యూల్ అవసరమో అలానే హ్యూమన్ బాడీలో కూడా ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం కార్బోహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్స్ అవసరం. కానీ ఈ రోజుల్లో ఉండే జంక్ ఫుడ్లో న్యూట్రియంట్స్ అస్సలు ఉండవు. అండ్ పీపుల్ వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఆయిలీ అండ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతూ తింటుంటారు. వీటిలో 0 న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇలాంటి ఫుడ్స్ తిన్న తర్వాత బాడీ చాలా తొందరగా వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేస్తుంది. చాలా మంది అయితే వాళ్ళ డేని కెఫైన్ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తారు, లైక్ టీ, కాఫీ. అండ్ ఇంకొంతమంది ఈ బిజీ లైఫ్లో పడి బ్రేక్ఫాస్ట్ చేయడమే మర్చిపోతారు. దాని రిజల్ట్ వాళ్ళకి డే మొత్తం అలసటగా ఉన్నట్టు, బాడీ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ మార్నింగ్ డైట్లో హెల్తీ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి, లైక్ చిక్ పీస్, గ్రీన్ వెజిటబుల్స్, సోక్డ్ ఆల్మండ్, ఎట్సెట్రా. అండ్ గుర్తుపెట్టుకోండి, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ లైట్గా ఉండాలి, లంచ్ హెవీగా ఉండాలి. నెంబర్ 7, యోగా అండ్ ఎక్సర్సైజెస్. ఫ్రెండ్స్, మీరు హెల్త్ ఈజ్ వెల్త్ అని వినే ఉంటారు. అంటే హెల్తే మనకి వెల్త్. ఇంకోలా చెప్పాలంటే రియల్ వెల్త్ మన హెల్తే. ఎందుకంటే పోయిన డబ్బుని మీరు మళ్ళీ సంపాదించగలరు, కానీ ఒక్కసారి మీ బాడీలో ఏదైనా జరిగితే అది మళ్ళీ కరెక్ట్ చేయడం నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అండ్ ఫ్రెండ్స్, అసలు హెల్తే బాగాలేకపోతే సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఈ జనరేషన్లో జంక్ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఫాస్ట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం మస్ట్. నాకు తెలుసు ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి, బట్ స్టిల్ ఎవరు దీన్ని పట్టించుకోరు, లెక్క చేయరు. వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. దాని రిజల్ట్ అండ్ అవుట్కమ్ వాళ్ళు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి టార్గెట్ అయిపోతారు. సో మీరు మీ బాడీ హెల్తీగా ఉండాలి, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండాలి అనుకుంటే మీ డేలో 20 to 30 మినిట్స్ యోగా అండ్ ఎక్సర్సైజెస్కి ఇవ్వండి. ఎక్కువ చేయలేకపోతే డీప్ బ్రీతింగ్ అయినా చేయండి. నేను చెప్పే ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, యువర్ బెస్ట్ మెడిసిన్ ఈజ్ యువర్ ఫుడ్ అండ్ యువర్ బెస్ట్ డాక్టర్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బెస్ట్ హాస్పిటల్ ఈజ్ యువర్ కిచెన్. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెంబర్ 6, రీడ్ బుక్స్. ఫ్రెండ్స్, ద 5 AM క్లబ్ బుక్లో ఆథర్ రాబిన్ శర్మ ఏం చెప్తారంటే మార్నింగ్ లేచాక మోటివేషన్ కంటెంట్ చదవడం, లైక్ నాన్ ఫిక్షన్ బుక్స్, చాలా మంచి హ్యాబిట్స్లో ఒకటి. దీన్ని అలవాటు చేసుకుంటే మీరు మీ లైఫ్లో చాలా తక్కువ టైంలోనే విజిబుల్ చేంజెస్ చూడొచ్చు. అండ్ మన కాంపిటేటివ్ వరల్డ్లో ఈ హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్ అయింది. మీ జర్నీ మొత్తం మిమ్మల్ని మీరు మోటివేటెడ్గా ఉంచుకోవాలి అనుకుంటే బుక్స్ చదవడం, మోటివేషన్ కంటెంట్ కన్స్యూమ్ చేయడం ఈజ్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. సో మీరు కూడా మీ మార్నింగ్ రొటీన్లో బుక్ని చదివే బెస్ట్ హ్యాబిట్ని ఖచ్చితంగా ఒక పార్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఎంత ట్రై చేసినా బుక్స్ చదవడానికి టైం దొరకకపోతే మనం కూకు FM లాంటి యాప్ యూస్ చేసుకుని మనం ట్రావెల్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఆడియో బుక్స్ వినొచ్చు, అది కూడా మన తెలుగులో. ఈ వీక్ మేము రికమెండ్ చేసే బుక్ 100 థింగ్స్ సక్సెస్ఫుల్ పీపుల్ డూ. ఈ ఒక్క ఆడియో బుక్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇంతే కాకుండా కూకు FMలో 10,000+ ఆడియో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాప్ యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ జస్ట్ 99 రూపీస్. అండ్ ఒకవేళ మీరు మన కూపన్ కోడ్ BL100 యూస్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ లభిస్తుంది.
అంటే 49 రూపీస్కే వస్తుంది. సో ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ మీరు ఇప్పటికీ కుకు ఎఫ్ఎం యూస్ చేయకపోతే ఈ రోజు నుంచి మీ జర్నీ స్టార్ట్ చేయండి. నంబర్ 5, ఎఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మార్నింగ్ ఎఫర్మేషన్స్ మనల్ని మనం పాజిటివ్గా అండ్ మనం గోల్ వైపు అలైన్ ఉండడానికి బెస్ట్ వే. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎఫర్మేషన్స్ చెప్తారో ఎవరో వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయరు, మిమ్మల్ని మీరే మోటివేట్ అండ్ పాజిటివ్గా చేసుకుంటారు. కానీ మనం ఎఫర్మేషన్స్ అంటే ఏం చెప్పాలి? ఎఫర్మేషన్స్గా మీకు మీరు మార్నింగ్ ఇలా చెప్పచ్చు: నేను హ్యాపీగా ఉన్నాను, లైఫ్లో నా దగ్గర చాలా ఉన్నాయి, నేను లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్ళగలను, నాకు చాలా మంచి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు, నేను చాలా లక్కీ, నా దగ్గర మంచి బాడీ ఉంది, నా లైఫ్ బాగుంది, నేను దీన్ని ఇంకా బాగా చేయడానికి ఈరోజు మొత్తం ప్రయత్నిస్తూనే ఉంటా. ఇలా మీరు మీ లైఫ్కి తగ్గట్టు ఎఫర్మేషన్స్ ఒక దగ్గర నోట్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా చెప్తారో అప్పుడు మీరు మీ మైండ్కి నేను ఇది అని చెప్పినట్టు అవుతుంది. చెప్పాలంటే మీ మైండ్ 2 టైప్స్లో వర్క్ చేస్తుంది: కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. మీ 90% డెసిషన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచే తీసుకుంటారు. అంటే మీకు ఏ హ్యాబిట్స్ ఉంటే వాటి బట్టి తీసుకుంటారు. లాస్ట్లో మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మార్నింగ్ ఒకవేళ మీతో మీరు నేను హ్యాపీ పర్సన్, నేను నా లైఫ్ని చేంజ్ చేయబోతున్నాను అనుకుంటే ఈ మాటలు మీ సబ్ కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోతాయి అండ్ మీ డెసిషన్స్ కూడా దీన్ని బట్టే ఉంటాయి. నంబర్ 4, వేకప్ ఎర్లీ. ఫ్రెండ్స్, మీరు ఇది వినే ఉంటారు: ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. మనం కూడా ఇదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మార్నింగ్ ఎయిర్లో ఉండే ఫ్రెష్నెస్, అప్పుడుండే ఎన్వైరన్మెంట్ అది డేలో ఎప్పుడూ దొరకదు. అందుకే ఇండియా యొక్క గొప్ప క్రికెటర్ కపిల్ దేవ్ చెప్తారు, మార్నింగ్ 4:30కి లేచే టైం కాదు, స్టేడియంలో ఉండే టైం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కపిల్ దేవ్ మార్నింగ్ ఎన్నింటికి లేచి ఉంటారు అని. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 55 ఇయర్స్ ఏజ్లో కూడా అందరికన్నా ఫిట్ యాక్టర్స్లో ఒకరు. ఆయన చాలాసార్లు ఈ విషయం గురించి ఇంటర్వ్యూస్లో మాట్లాడారు. ఆయన సక్సెస్ అండ్ ఫిట్నెస్ యొక్క సీక్రెట్ మార్నింగ్ ఎర్లీగా లేవడం. ఆయన మార్నింగ్ 4:30కే ఆయన బెడ్ వదిలేస్తారు. మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల మనలో సానుకూలత పెరుగుతుంది. దీనివల్ల మన స్లీపింగ్ హ్యాబిట్ కాంపౌండ్ అయ్యి బెటర్ స్లీప్కి హెల్ప్ అవుతుంది. మార్నింగ్ ఎర్లీగా లేవడం వల్ల మనకి అలసటగా అనిపించదు, మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. మీరు కూడా మీ లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు నుండే మార్నింగ్ 5కి లేకపోతే అట్లీస్ట్ 6కి అయినా లేవడం అలవాటు చేసుకోండి. నంబర్ 3, టు డూ లిస్ట్. టు డూ లిస్ట్ చేయడం అంటే ఈరోజు మీకు ఏమేం పనులున్నాయో, ఏమేమి అచీవ్ చేయాలో, ఎవరిని కలవాలి, ఈరోజు కంప్లీట్ చేయాల్సిన పనులు, తర్వాత కూడా చేయగలిగిన పనులు, ఈ విషయాలన్నిటినీ లిస్ట్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, దీన్ని చేయడానికి 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది కూడా ఒక పనేనా, దీనికి కూడా 10 మినిట్స్ పెట్టాలా, నాకైతే ఏం చేయాలో నా మైండ్లోనే గుర్తుంటుంది అని అనుకుంటారు. బట్ గైస్, ట్రస్ట్ మీ, మీరు ఏదైనా రాసి కంప్లీట్ చేస్తే మీరు మీ గోల్ని ఈజీగా అచీవ్ చేయగలరు అండ్ ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ అవుతుంది. ఇది మీ వర్క్ చేసే వేని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మీరు మీ టైంని కూడా మేనేజ్ చేయగలుగుతారు. దీంతో మీకు ఇంపార్టెంట్ అండ్ నాన్ ఇంపార్టెంట్ వర్క్స్ గురించి కూడా తెలుస్తుంది అండ్ మీరు మీ వర్క్స్ అన్ని టైంకి ఫినిష్ చేయగలుగుతారు. నంబర్ 2, సన్లైట్. ప్లాంట్స్ ట్రీ లాగా మనం కూడా సన్లైట్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సన్లైట్ మన మూడ్ మీద ఇంపాక్ట్ చేయడమే కాకుండా మనకి విటమిన్ డి కూడా ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే సన్లైట్ మన బ్రెయిన్లో సెరోటోనిన్ అనే కెమికల్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. సన్లైట్ మన బ్రెయిన్ యొక్క జనరల్ కాగ్నిటివ్ ఫంక్షన్ మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది మన మూడ్ని స్టేబుల్ చేస్తుంది అండ్ ఇంప్రూవ్ కూడా చేస్తుంది. సో మీరు గంటలు ఒక రూమ్లో కూర్చొని అస్సలు బయటికి వెళ్లకుండా సన్లైట్ తీసుకోకపోతే ఇలా చేయడం మీ బ్రెయిన్కి చాలా హార్మ్ఫుల్ అండ్ మీకు డిప్రెషన్, ఎప్పుడూ అలసట రావడం లాంటి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ మీరు 10 మినిట్స్ సన్లైట్లో స్పెండ్ చేస్తే వీటి అన్నిటి నుంచి విముక్తి పొందొచ్చు. నంబర్ 1, మెడిటేషన్. మెడిటేషన్ ఏ మనిషి లైఫ్నైనా కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. అలా అని నేను కాదు, గొప్ప వాళ్ళైన స్వామి వివేకానంద, గౌతమ్ బుద్ధ లాంటి వాళ్ళు చెప్పారు. అందుకే లేచాక ఒక ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్లో కూర్చోవాలి. ప్రశాంతమైన ప్లేస్ కోసం మీరు గార్డెన్, పార్క్ లాంటి ప్లేసెస్ చూస్ చేసుకోవచ్చు. అండ్ మెడిటేషన్ చేసే టైంలో మీరు మైండ్లో ఏమీ ఆలోచించకూడదు. ఒకవేళ థాట్స్ వస్తే థాట్స్ని అబ్జార్బ్ చేయాలి, మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. కేవలం 10 to 20 మినిట్స్ మెడిటేషన్ మీ డే మొత్తాన్ని మార్చేయగలదు, మిమ్మల్ని ప్రొడక్టివ్గా చేయగలదు. సో ఫ్రెండ్స్, వీటిని చూసి వదిలేయకుండా ఈ రోజు నుంచి మీరు ఎన్ని హ్యాబిట్స్ స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఈ రోజే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు 14 to 25 ఏజ్ వాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ వీడియోని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.